నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఈ యుద్ధానికి కారణాలేంటి, అసలు తప్పెవరిది, దీని ప్రభావం ఎలా ఉంటుంది, దీని గురించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ ద్వారకానాథ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మాకు చెప్పండి, అసలు ఈ యుద్ధానికి గల కారణాలేంటి, ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది, తప్పెవరిది అంటారు? ఈ వ్యవహారం ఇవాళది కాదమ్మా, దగ్గరగా శతాబ్దాల తరబడి, అంటే 900 1000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి సమస్య ఇది. ఈ జ్యూస్కి మధ్యన ముస్లిమ్స్కి మధ్యన ఎడతెగక జరుగుతున్నటువంటి పోరాటంలో ఇదో భాగం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మాయి, వాళ్ళ మీద జరిగిన నిరవధిక దాడులకి జ్యూస్ అంతా కూడా ప్రపంచంలోని వివిధ దేశాలకి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పారిపోవడం జరిగింది. 900 సంవత్సరాలు 800 సంవత్సరాల క్రితం జ్యూస్లో ప్రత్యేకత ఉంది. వాళ్ళకి ఏ దేశం అయితే ఆశ్రయం ఇస్తుందో ఆ దేశాన్ని తమ మాతృదేశంగా భావించి ఆ దేశం కోసం అహర్నిశలు కష్టపడి ఆ దేశాభివృద్ధికి కృషి చేస్తారు. అందులో భాగంగానే ఇది చాలా మంచి ప్రశ్న అడిగావు అమ్మాయి. నువ్వు దగ్గరగా 100కు పైగా నోబెల్ ప్రైజులు పొందిన ఏకైక దేశం ఇజ్రాయెల్. ప్రపంచంలో నోబెల్ ప్రైజులు పొందిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఇజ్రాయెల్ వాళ్ళే. వాళ్ళు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ దేశాభివృద్ధి కోసం కృషి చేసే ఒక మహత్తరమైనటువంటి జాతి జ్యూస్ అనమాట. చాలా గొప్ప కంట్రీ అది. వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే, నీ తల్లిదండ్రులు కావాలా, నీ దేశం కావాలంటే ఒక క్షణం కూడా ఆలోచించకుండా నాకు నా దేశం కావాలండి అని చెప్తారు. అటువంటి ఒక గొప్ప ధర్మ నిరతి ఉన్నటువంటి మాతృదేశ భక్తి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి దేశం ఇజ్రాయెల్. అయితే మనకి 1947 ఆగస్టు 15 తారీఖు మనకును, ఆగస్టు 14 తారీఖు పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది. అందరికీ తెలిసిందే, రిక్షావాడికి కూడా తెలుసు, ఎందుకంటే ఆ రోజు చాక్లెట్లు పంచి పెడతారు కాబట్టి. 1948 మే 14వ తారీఖు ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చింది. అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది, సార్వభౌమాధికారం వచ్చింది. వాళ్ళు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్నటువంటి జ్యూస్ అంతా కూడా యూదులు అంటారు. వాళ్ళంతా కూడా తమ మాతృభూమికి ఎంతో సంతోషంతో వచ్చి ఆ దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి ఈవేళ ప్రపంచంలోని అత్యంత బలమైన దేశాల్లో ఒక దేశానిగా ఈ ఇజ్రాయెల్ని వాళ్ళు నిలుపుకోవడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ యొక్క భౌగోళిక స్వరూపం, నైసర్గిక స్వరూపం ప్రకారము ఇజ్రాయెల్కి చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఇస్లాం దేశాలు, పూర్తిగా వీళ్ళ శత్రు దేశాలు. ఉదాహరణకి లెబనాన్, ఈజిప్టు, సిరియా, జోర్డాను. మళ్ళీ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో ఇరాక్ది ఉంది. అలాగే సైప్రస్ ఇజ్రాయెల్కి వెనక వైపు ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇన్ని దేశాలతో కూడా ఆ దేశం నిరంతరం పోరాటం చేస్తూ అదే విషయంలో తమ దేశాభివృద్ధిని నెగ్లెక్ట్ చేయకుండా వీళ్ళు సమగ్రాభివృద్ధి సాధిస్తూనే ఈ శత్రు దేశంతో యుద్ధం చేయాలి. అంటే ఈ దేశంతో దేశం అభివృద్ధి చూసుకున్నారు, ఈ దేశంతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మా, ఇజ్రాయెల్ దేశంలో ప్రతి తల్లి కూడా తమ బిడ్డలకి నరంలోని కణంలోనూ కూడా దేశభక్తిని ఏంటంటే ఊరిపోయేలా చేస్తుంది. అటువంటి దేశంలో పుట్టడం చాలా అదృష్టం. ఆ ఒక్క దేశం ఇంతకీ మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి 2 జిల్లాలు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది అంతే. ఇజ్రాయెల్ యొక్క పాపులేషను 97.46 లక్షలు, అంటే 3,54,000 జనాభా దగ్గర నుంచి కోటి మంది జనాభా అంతే. అంత చిన్న దేశం ఇన్ని శత్రు దేశాలతో నిరవధికంగా పోరాటం చేస్తూ తమను తాము అభివృద్ధి చేసుకుంటూ ప్రపంచ దేశాలకి దేశం పట్ల ఉండవలసినటువంటి ప్రేమ గురించి తెలియజేస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి జాతి జ్యూస్. ప్రత్యేకించి ఇజ్రాయెల్కి ప్రత్యేకత ఉంది. ఏదేంటంటే అటు జ్యూస్కి, ఇటు క్రైస్తవులకి, అటు ముస్లిమ్స్కి కూడా అదే పవిత్ర స్థలం, అందరికీ కూడా అదే పవిత్ర స్థలం. అయితే తల్లి, ఈ
ఇజ్రాయెల్ యొక్క పోరాటం విషయంలో ముస్లిం దేశాలన్నీ కూడా ఒకటయ్యే అవకాశాలు కూడా లేవు. వీళ్ళందరితో యుద్ధం చేసినప్పటికీ కూడా ఇరాన్ మీద మన వాళ్ళు ఇజ్రాయేలీస్ దాడులు చేస్తున్నప్పటికీ మిగిలిన ముస్లిం దేశాలు ఇరాన్కి సపోర్ట్ రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వీళ్ళకి 190 జగలు ఉన్నాయి. ఈ షియాస్ అని, సున్నీస్ అని, హిజ్బుల్స్ అని, ఇక 540 600 రకాలు ఉన్నాయి ఇందులో. అందుకని వాళ్ళకి పడదాం. మన ఆశ్చర్యకరంగా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఇరాన్ మన సపోర్ట్ చేసింది, ఇజ్రాయెల్ మననే సపోర్ట్ చేసింది. ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఏంటంటే వాళ్ళిద్దరూ తమ స్నేహితులే, వాళ్ళిద్దరూ కూడా మనకు మేలు కోరుకున్న వాళ్ళే, కానీ వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుని చూస్తుంటే చాలా బాధాకరం. అదే సమయంలో సౌదీ అరేబియా నుంచి, ఇజ్రాయెల్ నుంచి సుమారు 50,000కు పైగా బెచ్చగాళ్ళని పాకిస్తాన్ తరిమి కొట్టారు వాళ్ళు. అంటే ముస్లిం దేశం కదా, వీళ్ళు మన వాళ్ళే కదా, మన ముస్లింసే కదా, మనం గెంటేడు ఏంటి అని ఆలోచించలా. వాళ్ళ దేశాభివృద్ధి వాళ్ళకి ముఖ్యం అనుకున్నారు ఇరాన్ వాళ్ళు. ఈ ఇరాన్ నేత ఉన్నాడు అయతుల్లా ఖొమైనీ. ఆయన పూర్తి దురహంకారుడు, మత దురహంకారుడు. అంతేకాకుండా రాజ్యాధిపత్యం అంతా కూడా తన చేతుల్లో ఉండాలి. ఎందుకంటే హిజాబ్ అంటారు కదా, హిజాబుని వ్యతిరేకించిన ఆడపిల్లల్ని అత్యంత కిరాతకంగా చంపేశారు ఇజ్రాయెల్లో. చాలా కిరాతకంగా, అంటే కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే బార్బేరియస్ అని, అనాగరికంగా చంపేశారు. అందుకనే ఇప్పుడు ఇజ్రాయెల్ అన్న మహిళలు అందరూ కూడా ఏ విధంగా అయితే తమ దేశం పట్ల ఎదుగుతున్నారో అదేవిధంగా ఇరాన్లో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా వాళ్ళ దేశాన్ని సపోర్ట్ చేయాలి. కానీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ మీద జరిగిన నిరవధిక దాడులు వాటిని బట్టి ఇరాన్లో ఉన్నటువంటి ప్రత్యేకించి యువతులు పూర్తిగా ఇరాన్ యొక్క యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు అన్నమాట. ఈ యుద్ధం అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది కదా, దీని ప్రభావం మన మీద కూడా చూపిస్తుంది అంటారా? అసలు ఎలాంటి ప్రభావం అనేది మనకి కనిపిస్తుంది అంటారు? ఇక్కడ విషయం ఏంటంటే తల్లి, ఈ సమస్య చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇజ్రాయెల్ ఇరాన్ దెబ్బలాడుకున్నాయి కదా అనుకుంటా. నేను ఒక 10 రోజుల క్రితం ఫేస్బుక్లోను వాట్సాప్లో కూడా మా అడ్వకేట్స్ గ్రూప్లో కూడా పోస్ట్ పెట్టా. ఏమండి ట్రంప్ గారు, ఇదేదో గొడవ 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉంది, ఈ సమస్యని అరికట్టకపోతే ఆ ప్రభావం డెఫినెట్గా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఎప్పటిటువంటి రేడియేషన్ ఏర్పడుతుంది, అణుబాంబులు విచ్ఛిన్నం అన్నీ జరిగినట్లయితే. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఉక్రెయిన్ రష్యా వారిలో నేను సెటిల్మెంట్ చేస్తానని చెప్పి బుష్ గారు ఫెయిల్యూర్ అయ్యాడు. ఆపరేషన్ సింధూర్ విషయంలో మోడీ గారితో నేను మాట్లాడేసాను, సెటిల్మెంట్ చేస్తాను అన్నాడు. అది తర్వాత పూర్తి అబద్ధం, ట్రంప్ గారు పూర్తి అబద్ధాలు చెప్పాడనే విషయం అంతర్జాతీయ మీడియాకి అందరికీ తెలిసిపోయింది. మూడోది ఏంటి, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ ఇరాన్ వాళ్ళు ఆయుధీకరణ చేయకూడదు. అణ్వాయుధాలు వాళ్ళు ఎందుకు తయారు చేయకూడదు? భారత్ తయారు చేసింది, అమెరికా తయారు చేసింది, రష్యా తయారు చేసింది, చైనా తయారు చేసింది, ఆఖరికి తినటానికి కూడలేని పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలు తయారు చేసింది. నా ఉద్దేశంలో ఆయుధం అనేది శాంతికి కూడా చాలా అవసరం. నా దగ్గర ఆయుధం ఉంటాం కదండి, అతను భయపడతాడు, అప్పుడు శాంతి కూడా దాటికి నాకు గొడవ ఉండదు. ఏమో ఆడి ద్వారకా గడి తిరిగి వెళ్తే ఆడి దగ్గర ఆయుధం ఉందిరా అని చెప్పి మానేస్తారు. ఆయుధం అనేది ప్రపంచ శాంతికి చాలా ముఖ్యమైనటువంటి ఒక ఇదేని నా ఉద్దేశం. ఆయుధం అనేది ప్రపంచానికి చాలా అవసరం. ఇప్పుడు అమెరికా వాడేమో ఆయుధ వ్యాపారం చేసుకోవచ్చు. ఏంటంటే నా ఇక్కడ ఆయుధం ఫస్ట్ నుంచి కూడా అమెరికా, నేనేదో ప్రపంచానికి పెద్దలని, నేను ప్రపంచానికి పోలీసుని, నేను అగ్రరాజ్యాన్ని, అందరూ నేను చెప్పినట్టు అనాలి, నాకు అనుసంధానంలో ఉండాలి, ఈ అహంకార పొరతు ధోరణి. మీకు ఏంటంటే అమెరికా యొక్క విధానాన్ని సామ్రాజ్యవాద దురహంకారం అంటారు. ఏమా ఈ మాంటెస్క్యూ యొక్క అధికార పునఃకరణ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని అభివృద్ధి చెందిన దేశంగా డెవలప్ అయినటువంటి అమెరికా కేవలం తన యొక్క సామ్రాజ్యవాద దురహంకారంతో ప్రపంచ దేశాల మీద నిర్వేదికంగా దాడులు చేయడం, వాళ్ళ ఆయుధ వ్యాపారం కోసం వాళ్ళకి గొడవ పెడతాం, వీడికి ఆయుధాలు అమ్మటం, మళ్ళీ వాడికి ఆయుధాలు అమ్మటం, ఇలాగ ప్రపంచం అంతా కూడా ఆయుధీకరణ చేస్తున్నారు.
కావాల్సింది ప్రపంచానికి ఇప్పుడు నిరాయుధీకరణ కావాలి. అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఇంకెందుకు వెళ్ళకుండా కూర్చున్నాం, మన మీద దాడి చేస్తే అప్పుడు వద్దాం. అలాంటి ఆలోచన ఎందుకు రావట్లేదు? కారణం అంటే వీడి వ్యాపారం కోసం. నాట్ ఓన్లీ అమెరికా, రష్యా కూడా అంతే కదండి. ఇప్పుడు మనం మన S-400 వాడాం, అద్భుతం విజయాన్ని సాధించాం. S-400 మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? రష్యా వాళ్ళు ఇచ్చిందే కదా. విషయం ఏంటంటే అమెరికా వాడి దగ్గర కన్నింగ్ మెంటాలిటీని నేను క్లియర్గా చెప్తున్నాను. అమెరికాలో ఒక ఉద్యోగం ఉన్నాడండి, ఆ ఉద్యోగ పేరు ఎకనామికల్ హిట్మెన్. ఆ ఉద్యోగం పేరు ఎకనామికల్ హిట్మెన్. వాడి పని ఏంటంటే, ఉదాహరణకి రిక్షా అప్పారావు ఉన్నాడు, వాడు బాకీ తీర్చగల కెపాసిటీ, వాడికి అప్పు కావాలి, వాడి బాకీ తీర్చగల కెపాసిటీ ₹1,00,000, వాడికి ₹1,00,00,000 అప్పిస్తాడు. అంతేనా? వాడు అప్పుడు వాడు పాలేరు, అమెరికా వాడు పాలేరాడు. అంటే ఒక దేశానికి ₹100 కోట్ల అప్పు తీసుకునే కెపాసిటీ ఉంటే వాడికి 1000 కోట్లు అప్పిచ్చేస్తాడు. ఇంకా ఆ దేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా, వాటిని న్యాచురల్ రిసోర్సెస్, ప్రకృతి వనరులన్నింటినీ కూడా దోపిడీ చేస్తాడు. అడగడానికి ప్రభుత్వం అడగలేదు, అడిగితే బాగా తెచ్చి అంటాడు. వాళ్ళని ఎకనామికల్ హిట్మెన్స్ అంటారు. అలాంటి ఒక ఎకనామికల్ హిట్మెన్ జాన్ పెర్కిన్స్ అని, అతడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ జాన్ పెర్కిన్స్ అని పుస్తకం రాశాడు. మీరు మొబైల్లో కొట్టి చూస్తే తెలుస్తుంది. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ జాన్ పెర్కిన్స్. అది అందులో అమెరికా వాడు చేసిన దౌర్జన్యాలు, ఈ అరిజోనా అధ్యక్షుని ఎలా చంపేశారు, అలాగే ఉగాండా అధ్యక్షుని ఎలా చంపేశారు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ అమెజాన్ నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ సహజ వనరులను ఏ విధంగా దోచుకెళ్ళిపోయారు, ఇవంతే చెప్తాడు. ఇప్పుడు చైనా ఉందండి, వాళ్ళది సామ్యవాద దురహంకారం, వాళ్ళది సామ్యవాద దురహంకారం, వీళ్ళది ఎంత దారుణమైన పరిస్థితి అంటే, చైనాలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా, ఇప్పుడు ఎక్కడ ధర్నా చేస్తాను అనుకోమా, ధర్నా చేస్తాను, ఏం చేస్తారు? అరెస్ట్ చేసి జైలు పెడతారు, బెయిల్ ఇస్తారు, బయటకు వస్తారు, కోర్టు వాదించుకుంటాడు. చైనాలో సియామిన్ స్క్వేర్ అనే చోట 10,000 మంది విద్యార్థులు పొసెషన్ చేస్తుంటే, ధర్నా చేస్తుంటే బుల్డోజర్లతో దొక్కించేసి 10,000 మంది స్టూడెంట్స్ని చంపేశారు. 10,000 మంది స్టూడెంట్స్ అంటే ఎంతమంది తల్లిదండ్రుల యొక్క గడుపు కోతమ్మా, అత్యంత కిరాతకంగా. అందుకని ఇప్పుడు అమెరికా వాడు గొప్పోడా, రష్యా వాడు గొప్పోడా, చైనా వాడు గొప్పోడా, ఎవరు శాంతి స్వరూపుడు అని సర్టిఫికేట్ ఇవ్వడానికి నేనెవరిని? వాళ్ళు చేసే పనులను బట్టి తెలుస్తుంటాయి. ఇప్పుడు రష్యా ఉంది, రష్యా లెనిన్, స్టాలిన్ వాళ్ళిద్దరి చేతుల్లో సుమారు 15-20 లక్షల మంది చచ్చిపోయారు. 15-20 లక్షల మంది చనిపోయారు. వీళ్ళు ప్రపంచానికి శాంతి గురించి మాట్లాడుతుంటే ఎలా కుదురుతుంది? వాళ్ళు చేసుకునేది వ్యాపారము. ఎంత కిరాతకమైనటువంటి ఆలోచన దృక్పథం అంటే అమ్మాయి, పాకిస్తాన్ వాడికి భారత్కి పడదు, భారత్కి చైనాకి పడదు. అమెరికాకి భారత్కి స్నేహం ఉంది, అమెరికాకి చైనాకి పడదు. పాకిస్తాన్ వాడికి చైనా వాడు స్నేహితుడు అయినప్పుడు చైనా వాడి మీద దాడి చేయడానికి అమెరికా వాడు బాంబులు పెట్టుకుంటానంటే వాడు ఒప్పుకోవచ్చా? తప్పండి, వాడు నేను స్నేహితులు అని చెప్పాలిగా. వాడికి షెల్టర్ ఇచ్చాడు, దాన్ని ఇండియన్స్ ఆపరేషన్ సింధూర్లో కొట్టగానే ఆడు పరిగెట్టుకుని రాజీ అంటే పరిగెట్టుకొచ్చాడు, అంతా వేరే విషయం. అని అంటే నైతిక విలువలు లేవు. వాడు వీడు శత్రువు అయినప్పుడు శత్రువు మిత్రులు అవ్వాలి కదా. ఎంతమందితో ఈ విధంగా ఆయుధ వ్యాపారాలు చేస్తారు మీరు? మీ ఎగ్జిస్టెన్స్ కోసం ఎంతమంది పసుపు కుంకుమ తీసేస్తారు, ఎంతమంది ఉసులు తీసేస్తారు మీరు? ఈ అమెరికా యొక్క, రష్యా యొక్క, చైనా యొక్క ఆయుధ వ్యాపారంలో ప్రపంచ దేశాలు నలిగిపోతున్నాయి. 1946 ఆగస్టు 6, ఆగస్టు 9 తారీఖులు, 1943 ఆగస్టు 6, ఆగస్టు 9 తారీఖుల్లో హిరోషిమా నాగసాకిల మీద లిటిల్ బాయ్ అనే బాంబులు వేసి ప్రపంచాన్ని అంతటిని అల్లకొల్లం చేసినటువంటి అమెరికా ఈరోజు నోబెల్ ప్రైజ్ కోసం ఆయన రిఫర్ చేస్తున్నాడంటే పాకిస్తాడేమో అమెరికా వాడికి నోబెల్ ప్రైజ్ ఇవ్వమని చెప్పి వీడు రిఫర్ చేస్తాడా? అది హౌ సింపుల్ ఇట్ ఈస్ టు ది సొసైటీ. ఈవేళ ప్రతి ఒక్కరి దగ్గర అణుబాంబులు ఉన్నాయి. భారతదేశం తయారు చేసినటువంటి 2002
పోఖ్రాన్లో మే 11వ తారీఖున మన వాళ్ళు అణుబాంబు టెస్ట్ చేశారు. దాని పేరు థెర్మోన్యూక్లియర్ బాంబు. ఇట్ ఈజ్ 72 times డేంజరస్ దాన్ ఆటం బాంబు. అది బ్లాస్ట్ అయితే ఏంటండి పరిస్థితి? దగ్గరగా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు మొక్క మనవుతాం. మనుషుల దగ్గర పక్కన పెట్టండి, రేడియేషన్ విపరీతమైనటువంటి రేడియేషన్. దొంగతనానికి వెళ్తే తేలిగుట్టినట్టు పాకిస్తాన్ వాడు మాట్లాడలేకపోతున్నాడు. కెరానా హిల్స్ మనం మాట్లాడుకున్నాం కదా, కెరానా హిల్స్లో ఉన్నటువంటి అణు రియాక్టర్లు అయ్యి పేలిపోవడం వలన అక్కడ సోషల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఆ రేడియేషన్ వలన అక్కడ జనం అందరూ గోలెత్తిపోతున్నారు. పైకి చెప్పనట్ల దుర్గుణులు తీసుకెళ్ళి పాతి పెట్టేస్తున్నారు అంతే. ఇదంతా కూడా సమాజంగా తెలియనట్ల. ఇలాంటి పరిస్థితుల్లో అణ్వాయుధాలు అనేవి ప్రపంచంలో ప్రతి దేశానికి చాలా అవసరము. ఎందుచేతనంటే ప్రపంచం అంతా శాంతిగా ఉండాలంటే అందరి దగ్గర అణ్వాయుధాలు ఉండాలి. మనం ఆడి మీద ఎత్తే ఆడు మన మీద ఎత్తాడు భయంతో అందరూ శాంతిగా ఉంటారు. ప్రపంచ శాంతికి భగ్నం కలిగే పరిస్థితుల్ని ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ వారిని అమెరికా వాడుకుంటుంది. దట్స్ ఆల్ అమ్మాయి. అన్ని దేశాల మీద ఉంటాయమ్మా, అన్ని దేశాలు డెఫినెట్గా. ఆయిల్ ధరలు పెరిగిపోతాయి, కూరగాయల ధరలు పెరిగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు తాడేపల్లిగూడెం చుట్టుపక్కల నుంచి మన తోగలపల్లి, బైనపల్లి, అవదలపల్లి, చానమల్లి, శ్రీరాంపురం, పెద్దంటిగొల్లు, చిన్నంటిగొల్లు ఆ ఏరియా నుంచి కలకత్తాకి, అస్సాం ఘాట్లకి ఫిష్ వెళ్తూ ఉంటుంది. మామూలుగా ఫిష్ 100 రూపాయలు ఇంకోమా. ఇక్కడ ఆయిల్ ధరలు పెరిగేటప్పటికి అక్కడికి వెళ్ళేటికి ఇదే ఫిష్ 600 లీటర్ కొనాల్సి వస్తున్నాడు. ఏదైనా ఎగ్గైనా సరే ప్రతి ఐటెం కూడా అంటే ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి డెఫినెట్గా అన్ని ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగిపోతాయి. సామాన్య యొక్క జీవనం అత్యంత ప్రమాద పరిస్థితులు ఎదుగుతుంది. అలాగే తీవ్రమైన అనారోగ్యాలకు లోనవుతాం. వీటిలన్నింటినీ కంట్రోల్ చేయాలంటే ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి. అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, రష్యా, చైనా, భారత్ ఇలాంటివి కూర్చొని మాట్లాడుకుని ఏదో సెటిల్మెంట్ చేసుకోకపోతే మాత్రం ప్రపంచం మొత్తం, మానవాళి మొత్తం పూర్తి ప్రమాదం దిశగా ఉంది. ఇది మాత్రం పచ్చి నిజం.